నింపటం లేదా ప్రైవేటు పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీ కళ్ళకు కనపడవు. మీరు మాత్రం ఏమీ చేయకుండానే అన్నీ చేసేసినట్టుగా ప్రజలు భ్రమించాలి. ఎప్పటికప్పుడు మేము వస్తే ఇది చేస్తాం అంటే ఉండంగా మాత్రం ఏమీ చేయరు. చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు తోడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేయరు ఈ రాష్ట్రానికి ప్రజలకి. అధికారం పోయినప్పుడు మాత్రం మీరు మాకు అధికారం ఇవ్వండి, అరిచేతిలో వైకుంఠం చూపిస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, బంగారం ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, స్థలాలు ఇస్తాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అంట పరిపాలన బాధుడే బాధుడంట. నిత్యావసర సరుకులు ధరం ఆకాశాన్ని అంటుతున్నాయంట. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీకు హెరిటేజ్ కంపెనీ ద్వారా మీకు పొందినటువంటి షేర్ల ద్వారా ఏర్పడినటువంటి మీ వ్యాపారం బిగ్ బజార్ అనేటువంటి వెచ్చాలు అంటే కిరాణా సరుకులు, ప్రొవిజన్ స్టోర్ వెచ్చాలు దొరికేటువంటి వంట నిత్యావసర సరుకులు దొరికేటువంటి బిగ్ బజార్ మీదే. మీకు మీ భార్య గారికి మీ కొడుకు గారికి మీ కోడల గారికి మీ మనవడ గారికి వాటాలున్న సంస్థ బిగ్ బజార్. బిగ్ బజార్లో తీసుకుందాం. హైదరాబాద్లో ఏ రేట్లు ఉన్నాయి, బెంగళూరు బిగ్ బజార్లో ఏ రేట్లు ఉన్నాయి, కందిపప్పు రేట్ ఎంత ఉంది, శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, విజయవాడలో శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, కందిపప్పు రేట్ ఎంత ఉంది, బియ్యం రేట్ ఎంత ఉంది, మీ బిగ్ బజార్లను చూద్దాం. ఏ రాష్ట్రంలో అయినా సరే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బిగ్ బజార్ దుకాణాలు చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది. ఆ షాపుల్లో చూద్దాం పదండి. ఏమండి సార్, వీరి విలేకరులు హెరిటేజ్ దేంట్లో కలిసింది సార్? రండి హైదరాబాద్ వెళ్దాం రండి. మీరు మూత పడలేదు సార్, ఉన్నాయి సార్ షాపులు. మొన్న కూడా ఎచ్చాలు కొనుక్కొచ్చి తీసుకెళ్లి చూపించాం. బెంగళూరులో ఎచ్చాలు కొని తీసుకెళ్లి అనంతపురంలో చూపించాం. మొన్న అనంతపురం మీటింగ్కి వెళ్తా మీ ఇట్లాగే తీసుకెళ్లి బెంగళూరులో బిగ్ బజార్లో కొనుక్కొని తీసుకెళ్లి చూపించాం. ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు దుకాణం అని చెప్పని. హెరిటేజ్ సంస్థ దేంట్లో కలిసిందండి? ఫ్యూచర్ సంస్థలో కలిసింది. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కూడా ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన దాని కింద బదలాయింపు జరిగింది.